ఈ రోజు మహానటి సావిత్రి గారి వర్ధంతి సందర్భంగా వారి గురించి 4 మాటలు. నిశంకర సావిత్రి డిసెంబర్ 6, 1936లో జన్మించారు. అలాగే వారు డిసెంబర్ 26, 1981లో తుది శ్వాస విడిచారు. తెలుగు తమిళ సినిమా నటి, దర్శకురాలు, అభిమానుల చేత మహానటిగా కీర్తింపబడింది. గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో సామాన్య తెలుగు కుటుంబంలో జన్మించిన సావిత్రి చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుంది. పెదనాన్న కొమ్మారెడ్డి వెంకటరామయ్య ఆమెను పెంచి పెద్ద చేశారు. చిన్నప్పటి నుంచి కళల వైపు ఆసక్తితో పెరిగిన సావిత్రి ఆ తర్వాత నాటక రంగంలోకి ప్రవేశించింది. అప్పుడే హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమానం కూడా అందుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటించడం కోసం మద్రాసు చేరింది. చిన్న పాత్రలతో తన ప్రస్థానం మొదలుపెట్టి అగ్ర కథానాయికగా ఎదిగింది. తెలుగులోనే కాక తమిళంలో తనదైన ముద్ర వేసి నడిగర్ తిలకం అనే బిరుదు పొందింది. తమిళ నటుడు జెమిని గణేశన్ పెళ్లి చేసుకుంది. అప్పటికే ఆయనకు 2 భార్యలు ఉన్నారు. సావిత్రికి విజయసాముండేశ్వరి అనే కూతురు, సతీష్ కుమార్ అనే కొడుకు జన్మించారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో ఒక దశలో బాగా బతికిన ఆమె చివరి దశలో పేద జీవితాన్ని గడిపింది. అనారోగ్యంతో 1 సంవత్సరం కోమాలో ఉండి 46 సంవత్సరాల వయసులో మరణించింది.